హలో బిజినెస్ పీపుల్, వెల్కమ్ టు జిమ్ టాక్స్ బై మహేష్ వగుర్తి. మీరు ఒక ఫ్రాంచైజీ బిజినెస్ పెట్టాలంటే దాంట్లో వేరే థింగ్స్ ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీ బిజినెస్ అనేది దాని మార్కెట్ గ్రోత్ ని, దానికున్న వాల్యూని బట్టి చాలా ఫ్యాక్టర్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కేఎఫ్సీ తీసుకుంటే, మీరు ఆ కేఎఫ్సీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి ఇంత అమౌంట్ ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు పెడతారు కదా. దాంతో పాటు మీరు ఆపరేషనల్ కాస్ట్ అంటే డైలీ మంత్లీ మీకు ఆ బిజినెస్ జరుగుతూ ఉండాలి అంటే మీరు కూడా కొంచెం కాస్ట్ ని అడిషనల్ గా పెట్టాల్సి వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు మంచి ప్లేస్ లో పెట్టాలి. అండ్ ఆల్సో మీకు ఇంతమంది కస్టమర్స్ రెగ్యులర్ గా ఉంటేనే ఆ బిజినెస్ మీకు ఇస్తారు. అండ్ ఆల్సో మీరు దానికోసం సర్టెన్ ట్రైనింగ్ కూడా తీసుకోవాలన్నమాట. అండ్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ మెయింటైన్ చేయడానికి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్ వాల్యూ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ అయితే మీరు కూడా బ్రాండ్ వాల్యూని మెయింటైన్ చేయగలరు అంటేనే అలాంటి బిజినెస్ మీకు ఇస్తుంది అనమాట. మరి ఆ ఫ్రాంచైజింగ్ బిజినెస్ కంపెనీస్ గురించి మీకు తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎం టాక్స్.